చాలామంది డెంటల్ ఇష్యూస్ అనగానే ఒక టూత్ ఏకో లేదా గమ్ ఇష్యూ అనుకుంటూ ఉంటారు. మీకు తెలియని విషయం ఏంటంటే గనక మీ టీత్ యొక్క అలైన్‌మెంట్ సరిగ్గా లేకపోయినా సరే, లేదా మీ జా మూవ్‌మెంట్ సరిగ్గా లేకపోయినా సరే సివియర్ హెడేక్స్ అనేది నోటీస్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోలో ఉన్న పేషెంట్ చూడండి. పేషెంట్ నోరు తెరిచేటప్పుడు గానీ, క్లోజ్ చేసేటప్పుడు గానీ ఆ జా అనేది డీవియేట్ అవుతుంది రైట్ సైడ్‌కి. ఇది ఖచ్చితంగా అబ్నార్మల్. కానీ పేషెంట్ తను నోటీస్ చేయలేదు. సో, ఎందుకంటే తనకి ఎలాంటి సింప్టమ్స్ లేవు. పెయిన్ ఇష్యూస్ ఏమి లేవు. కానీ లాంగ్ టర్మ్‌లో చాలా వరకు ఇబ్బందులవుతాయి. TMJ ఇష్యూస్ ఒస్తాయి. నోరు తెరిచేటప్పుడు గానీ, మూసుకునేటప్పుడు గానీ ఒక రకమైన సౌండ్స్ ఒస్తూ ఉంటాయి. ఇలా లాంగ్ టర్మ్‌గా చేయడం వల్ల టీత్ అనేవి అట్రిట్ అయిపోతూ ఉంటాయి. అంటే పూర్తిగా అరిగిపోతూ ఉంటాయి. సెన్సిటివిటీ ఇష్యూస్ ఒస్తాయి. మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మన అక్లూషన్ మన పై టీత్‌కి, కింద టీత్‌కి కోఆర్డినేషన్ ఉంటేనే, సరిగ్గా ఉంటేనే ఈ ఫోర్సెస్ అనేవి బ్యాలెన్స్‌గా పడుతూ ఉంటాయి. ఇన్ కేస్ ఇర్రెగ్యులర్‌గా పడుతున్నాయంటే గనక కంపల్సరీ ఈ జాయింట్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. చాలామంది అనుకుంటూ ఉంటారు బ్రెసెస్ ట్రీట్మెంట్ ఒక్క స్మైల్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఎస్థెటిక్ కన్సర్న్స్ గురించి అనుకుంటూ ఉంటారు. మీ మాస్టికేటరీ ఫంక్షన్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా ఈ బ్రెసెస్ ట్రీట్మెంట్ చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటప్పుడు మనం డెంటిస్ట్ ఏం చేస్తారంటే గనక పేషెంట్‌ని ఒక నార్మల్ పాత్‌లో కొరికేటట్టు గైడ్ చేస్తారు. సో, ఇలా గైడ్ చేసి అలా వదిలేయడం కాదు. ఒక పర్టిక్యులర్ అప్లయన్స్ అంటూ ఉంటుంది. దాన్నే డీప్రోగ్రామింగ్ అప్లయన్స్ అంటాం. సో, మీ చుట్టుపక్కల ఈ జా చుట్టూరు ఉండే మజిల్స్‌ని ట్రైన్ చేస్తుంది ఒక నార్మల్ పాత్‌లో కొరికేటట్టు. సో, ఇలా ఫ్యూ మంత్స్ వాడిన తర్వాత మీరు దానికి అకామిడేట్ అవుతూ ఉంటారు. సో, అలాగా మీ అక్లూషన్ కరెక్ట్ అవుతుంది. మీ జా డీవియేషన్ కూడా కరెక్ట్ అవుతుంది. సో, ఇలా జా డీవియేషన్స్ ఉన్నప్పుడు మన ఫేస్‌లో కూడా కొంచెం అసిమెట్రీ చూస్తూ ఉంటాం. అంటే ఫేస్‌ని మనం సెంటర్‌లో డివైడ్ చేసినప్పుడు ఒక హాఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది కంపేర్డ్ టు అదర్ హాఫ్. ఈ జా డీవియేషన్ కరెక్ట్ చేసినట్లయితే గనక ఆ ఫేషియల్ అసిమెట్రీ కూడా కరెక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. మీ ఫేషియల్ అసిమెట్రీ గానీ, చిన్న చిన్న డీవియేషన్స్ అనేవి ఎక్కువగా డైలీ మిమ్మల్ని చూస్తున్న వాళ్ళు గమనిస్తూ ఉండొచ్చు. లేదా డెంటిస్ట్‌కి ఈజీగా అర్థమవుతూ ఉంటుందన్నమాట. హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్.